పురుషోత్తం ద్వారా ప్రాణాపాయ స్థితిలో ఉన్న మాధవ నారాయణ ద్వారా నిజం తెలుసుకుని గాయత్రితో పెళ్లి చేసిన తాయారు. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. పొదరిల్లు రేపటి ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. గాయత్రి మాధవ పెళ్లి జరగాలని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే గనుక మాధవ్ దగ్గరికి వెళ్ళి గాయత్రి ఎక్కడ తను ప్రేమించిన విషయం చెప్పేస్తుందోమోనని ముందుగానే ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడంతో ఇంకా అక్కడ ఎంగేజ్మెంట్ అయితే జరిగిపోతుంది. మాధవ కళ్ళల్లో నీళ్లు కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి. కానీ మాధవ చాలా దుఃఖాన్ని దిగమింగుకుని ఇంకక్కడే సైలెంట్గా కూర్చుని ఉంటాడు. ఇంకా మాధవ్ బాధను చూసి తట్టుకోలేని మహాలక్ష్మి వాళ్ళని ఏడిపిద్దామని ఇక్కడికి వస్తే పెద్ది ఏడుస్తున్నాడు. పదండి ఇక్కడి నుంచి వెళ్దామని వాళ్ళని తీసుకుని వెళ్ళబోతున్న సమయంలో పెళ్లి కొడుకు తండ్రి అయితే ఏంటి మీకు ఈ కుటుంబానికి పడకపోయినా మీరు వాళ్ళ కుటుంబం గురించి మంచిగా చెప్పారు. చెప్పడమే కాదు నేను పిలవగానే ఈ ఎంగేజ్మెంట్కి వచ్చారు. భోజనం తినకుండా ఎలా వెళ్తారు అంటూ చెప్పేసేసరికి సరే అని వాళ్ళకి ఇష్టం లేకపోయినా వెళ్ళి భోజనాల దగ్గర కూర్చుంటారు. ఇంకా పెళ్ళికొడుకు తండ్రి అయితే రామయ్యను పురుషోత్తాన్ని ఇద్దరిని పిలిచి వడ్డించమని చెప్తాడు. అతను ఉన్నంతసేపు బాగానే వడ్డిస్తారు. అతను ఇలా వెళ్ళడంతో తాయారు వచ్చి వాళ్ళని తింటున్న దగ్గర నుంచే లేచి సిగ్గు లేదా అది లేదా ఇది లేదా అసలు మీరు నా కూతురు ఎంగేజ్మెంట్కి ఎందుకు వచ్చారు? పిలవని పేరంటానికి రావాల్సిన అవసరం ఏముంది? మీకు ఆ మాత్రం మెతుకులు దొరకకపోతే ఫంక్షన్ అయ్యాక మొహాన్ని కొట్టేవాళ్ళం కదా అంటూ మాట్లాడేసరికి నారాయణకి చాలా కోపం వస్తుంది. నా కొడుకు ఎంగేజ్మెంట్కి వచ్చి ముప్పొద్దులా తినేసి వెళ్ళారు కదా, అయినా మీకు సిగ్గులేదా? అప్పుడు తినడానికి లేనప్పుడు మేమిప్పుడు సిగ్గుపడవలసిన అవసరం ఏముంది? ఈ మాత్రం మెతుకులు మా ఇంటి దగ్గర దొరకవనేంటి? చిచ్చి, మీది ఒక బ్రతుకు. ఎలాంటి వాళ్ళనైనా సరే తింటున్న దగ్గర నుంచి లేవకూడదు అన్న ఇంగిత జ్ఞానం మీకు ఉంటే మీరు ఎలా ఎందుకుంటారు? మీది ఒక బ్రతుకు అంటూ తిట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంటికి వచ్చిన తర్వాత ఎందుకురా మాధవ, ఒక్క మాట వాళ్ళకి చెప్పుంటే పెళ్ళి జరిగిపోయేది కదా. వాళ్ళతో ఎంగేజ్మెంట్ చెడిపోయేది, నిన్ను పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండేది. తన మీద నింద పడేది నాన్న. అలా నింద పడితే గాయత్రి ప్రాణాలు తీసుకునేది. అది అవసరమా? గాయత్రిని ఎలాగా నాకు ఇచ్చి పెళ్లి చేయారు. ఎక్కడున్నా గాయత్రి సంతోషంగా ఉండాలని కోరుకున్నాను కాబట్టే ఆ కుటుంబం గురించి మంచిగా చెప్పాను. అర్థం చేసుకోండి నాన్న అంటూ మాధవ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా మరుసటి రోజు ఉదయాన్నే బ్రోకర్ వస్తాడు. బ్రోకర్ వచ్చి పెళ్లి సంబంధం చూసారా అంటూ చక్రి అడగడంతో పెళ్లి సంబంధం ఇప్పుడుది కాదు, ఆల్రెడీ ఇంతకు ముందు మీ అన్నయ్య అందరూ మీరు వెళ్ళి పెళ్లి చూపులకి వెళ్ళారు కదా, అక్కడ ఆ అమ్మాయికి గార్లేసి చూపించాడు కదా, అలాంటి వ్యక్తిని చేసుకుంటే తన కూతురు సంతోషపడుతుంది సుఖపడుతుంది అన్న ఉద్దేశంతో వాళ్ళ ఇంట్లో వాళ్ళు మాధవ్ నా ఇంటి అల్లుడిగా చేసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. కానీ ఒక కండిషన్ పెట్టారు. ఆ కండిషన్ ఏంటనేది మీరు వెళ్ళి తెలుసుకుని అప్పుడు నాకు చెప్పండి. ఈ పెళ్ళి ఏ ఆటంకం లేకుండా జరిపించేద్దాము అని చెప్పి బ్రోకర్ కాస్త చెప్పి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేసరికి అసలు వాళ్ళు ఏ కండిషన్ పెట్టుంటారా అని చక్రి, కన్నా, మహాలక్ష్మి ముగ్గురు కూర్చుని ఆలోచిస్తూ ఉంటారు. ఈలోపు కేశవ వస్తాడు. ఏంటి అంత తీవ్రంగా ఆలోచిస్తున్నారు అని చెప్పనగానే పెళ్ళిళ్ళ బ్రోకర్ వచ్చాడు అనేసరికి వచ్చాడా? మళ్ళీ అన్నయ్యకి సంబంధం తీసుకొచ్చాడా? కొత్త సంబంధం ఏమీ కాదన్నయ్య, ఆల్రెడీ పాత సంబంధమే. అదే పెళ్లి చూపులకి వెళ్తే అన్నయ్య గారెలు నేర్పించాడే, ఆ సంబంధం వాళ్ళే మళ్ళీ వచ్చారంట. అన్నయ్యనే ఆ ఇంటి అల్లుడుగా చేసుకోవాలని ఆశపడుతున్నారంట. కానీ ఒక కండిషన్ అని చెప్తున్నారంట. మరి ఆ కండిషన్ ఏంటా అని ఆలోచిస్తున్నామనగానే మీరు ఎంత బుర్రలు బద్దలు కొట్టుకున్నా వాళ్ళు పెట్టిన కండిషన్ మీకెలా తెలుస్తుంది? సరాసరి వెళ్ళి అడిగితేనే కదా ఆ కండిషన్ ఏంటో తెలుస్తుంది. అప్పుడు మనం ఏదైనా పరిష్కారం ఆలోచించగలం. అసలు వాళ్ళు ఏం కండిషన్ పెట్టారో ఏంటో తెలియాలి అంటే మనం అక్కడికి వెళ్లాల్సిందే అనేసరికి ఇంకెందుకు ఆలస్యం, పదండి వెళ్దామని నలుగురు బయలుదేరతారు. బయలుదేరేసరికి అక్కడికి వెళ్ళిన తర్వాత నమస్కారం అండి అనగానే రెండు లోపలికి రండి అనేసరికి మీరు మా అన్నయ్యని ఇంటి అల్లుడిగా చేసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారని
పెళ్ళిళ్ళ బ్రోకర్ చెప్పాడు అనగానే అవును, మీ అబ్బాయిని మీ అన్నయ్యని చేసుకుంటానని మా అమ్మాయి అంటుంది, కానీ ఒక కండిషన్ అని చెప్తుంది అనగాని ఏంటా కండిషను అనేసరికి మాధవ్ గారితోనే చెప్పాలని నా కూతురు ఆశపడుతుంది, ఏమనుకోకుండా మాధవ్ గారిని రమ్మని చెప్పగలరా అనేసరికి మేము ఇక్కడికి వచ్చిన విషయం మా అన్నకు తెలియదు, మా అన్నయ్య తాపీ పనిలో ఉండుంటాడు, ఇప్పుడు పని మధ్యలో మా అన్నయ్య రాలేడు, పనికి విలువని ఎక్కువ ఇస్తాడు అని చెప్పాను. కానీ ఏం కాదు కండిషన్, పెళ్ళయిన తర్వాత వేరే కాపురం పెట్టాలనేదే కండిషన్ అనేసరికి ఒక్కసారిగా కూర్చున్న వాళ్ళు కాస్త లేచి నిలబడతారు. ఏంటి వేరే కాపురం పెట్టాలా అని చెప్పాను. కానీ అవును, అంతమందికి నా కూతురు వండి పెట్టడం అంటే తన వల్ల కాదు, అందుకే పెళ్ళైన తర్వాత వేరే కాపురం పెట్టాలి, ఇదే మా కండిషను అని చెప్పాను. కానీ ఇంకా ఈ పెళ్ళి జరిగినట్టే అనుకుంటూ నలుగురు వెళ్ళబోయేసరికి ఏమంటున్నారు అని చెప్పాను. కానీ అంతే కదా మరి, ఇప్పుడు మా అన్నయ్య ఇన్ని రోజులు మా గురించి ఆలోచించాడు, ఇప్పుడు వేరే కాపురం పెట్టాలి అంటే మా అన్నయ్య ఖచ్చితంగా ఈ పెళ్ళికి ఒప్పుకోడు, మా అన్నయ్యను వదిలి మేము ఉండలేము అని చెప్పాను. కానీ ఆలోచించుకోండి అని చెప్పి వాళ్ళు కాస్త చెప్తారు. ఇంకా బయటకు వచ్చేసి ఇదేంటి వదిన ఇలా జరిగింది, అన్నయ్యకి పెళ్లి సంబంధం సెట్ అయిపోయింది, పెళ్లి చేసేద్దాము అనుకున్న సమయంలో కండిషన్ అంటున్నారేంటి కండిషను, ఇప్పుడు ఈ కండిషను అన్నయ్యకి చెప్తే గనక అన్నయ్య అస్సలు ఊరుకోడు, ఈ పెళ్ళి జరగదు అనగానే అవును, పెద్ది కూడా మిమ్మల్ని వదిలి ఉండలేడు, ముఖ్యంగా కన్నాని కేశవని అస్సలు వదిలి ఉండలేడు, మరి ఇలాంటి సమయంలో ఈ అమ్మాయి ఈ కండిషన్ పెట్టడం అంత మంచి పద్ధతి కాదు, అయినా అన్నదమ్ముల్ని విడదీయాలన్న కండిషన్ పెట్టడం ఏంటి, రేపన్న రోజున ఏదైనా జరగొచ్చు కదా, ఇలాంటి కండిషన్ పెట్టే వాళ్ళని దూరంగా ఉంచడమే మంచిది, నువ్వేమంటావు కన్నా అనగానే ఎస్ వదిన, నువ్వు చెప్పింది కరెక్ట్, ఆ పెళ్ళికి ముందే మమ్మల్ని విడదీయాలి అనుకుంటుందంటే పెళ్ళయిన తర్వాత అన్నయ్యని మమ్మల్ని అసలు మాట్లాడనిస్తుందా, అన్నయ్యని దూరం చేసేస్తుంది, అన్నయ్య లేకపోతే మేము ఉండలేము, ఈ ఇంట్లో దైవం లేని ఇల్లులా అయిపోతుంది, అయినా అన్నయ్యకి విషయం తెలిసినా తననైనా వదులుకోవడానికి సిద్ధపడతాడు, కానీ మమ్మల్ని వదులుకోవడానికి అన్నయ్య అస్సలు సిద్ధపడడు అని చెప్పి ఇంకా కన్నా కేశవ అంటారు. ఇంకా ఇక్కడ ఈ విషయంతో పెళ్ళిళ్ళు సంబంధాలు వదిలేసుకుంటే బాగుంటుందేమో, ఇంకొక సంబంధం ఏదో చూడమని చెప్పాలి అని వీళ్ళ ముగ్గురు అనుకుంటారు. ఇంక ఇదిలా ముగిసిపోతుంది. ఇంకా రమణయ్య పురుషోత్తం ఇద్దరు కూడా తాగుతూ ఆలోచిస్తూ ఉంటారు. ఏంటి బావా అంత తీవ్రంగా ఆలోచిస్తున్నావు, గాయత్రి మనసు మారిపోతుందని భయంగా ఉంది బావా, ఎందుకు బావా అలా అంటున్నావు, వాడు చూసావా నిశ్చితార్థంలో ఎదురుగా కూర్చోవడంతో ఉంగరం పెట్టడానికి అంతసేపు గాయత్రి ఆలోచించింది, మరి అలాంటి తప్పుడు రేపు తాళి కట్టేటప్పుడు కూడా ఆ పెళ్లి కొడుకు తండ్రి వాళ్ళని తీసుకొస్తాడు, అప్పుడు ఎదురుగుండా మాధవ ఉంటే అస్సలు తాళి కట్టించుకోదు, ఇది ఉంగరం కాబట్టి అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో గొడవ పెట్టకూడదని అప్పటికప్పుడు ఒప్పుకున్నా తర్వాత మాత్రం అస్సలు ఒప్పుకునే మనస్తత్వం గాయత్రికి ఉండదు బావా, అందుకే చెప్తున్నాను, గాయత్రి మనసు మారకముందే ఏదొకటి ఆలోచించాలి అనగాని, ఏదొకటి ఆలోచించడం అంటే ఏం చేద్దాం అనుకుంటున్నావు, అదే ఆలోచిస్తున్నాను బావా, ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నాను, ఆ మాధవ్ గారిని ఏదొకటి చెయ్యాలి, ఒకవేళ పెళ్ళికి పిలిచినా పెళ్ళికి వచ్చే పరిస్థితిలో వాళ్ళు ఉండకూడదు, అలా చెయ్యాలి అనేసరికి సరే అని ఏదొకటి చేద్దాంలే అని ఇద్దరు కూడా ఇంటికి వెళ్ళిపోతారు. ఆ రోజు మాధవ్కు సుమారు 9 వరకు సైట్లోనే పని ఉంటుంది, రేపు నేను బయటికి వెళ్ళే ఉద్దేశం ఉంది అని చెప్పి అక్కడ కాంట్రాక్టర్ రేపు నేను రాను, ఈ రోజు నైట్ 9 అయ్యే వరకు అందరూ వర్క్ చేయండి అనగానే ఇంకా అందరూ వర్క్ చేస్తూ ఉంటారు. సుమారు 9, 9:30కి ఇంకా మాధవ్ పని ముగించుకుని ఇంటికి వస్తున్న సమయంలో పురుషోత్తం దారి కాస్తాడు. దారి కాసి మాధవని కొట్టుడు కొట్టడంతో అదే సమయానికి అటుగా వస్తున్న కేశవ చూసి ఎవరు అక్కడ కొడుతున్నట్టున్నారు అనుకుని గబగబా వచ్చేసరికి మాధవ అన్నయ్య అనుకునేటప్పటికి పురుషోత్తం పారిపోతాడు. పురుషోత్తం పారిపోవడంతో పురుషోత్తం వెనకాల పరిగెడదాం అనుకుంటాడు, కానీ ఇక్కడ రక్తపు మడుగులో పడి ఉన్న మాధవ్ని చూసి తట్టుకోలేక తన బండి మీద తీసుకెళ్ళి కుదరక వెంటనే చక్రికి ఫోన్ చేస్తాడు. చక్రి ఇంటి దగ్గరే ఉండేసరికి గబగబా వస్తాడు. రావడంతో కారులో హాస్పిటల్కి తీసుకువెళ్ళిపోతారు. ఇంకా కన్నా
కేశవ, మహాలక్ష్మి, నారాయణ అందరూ కూడా హాస్పిటల్ దగ్గరే ఉంటారు. అసలు ఏమైందిరా అని చెప్పాను. కానీ ఇంకెవరు ఉన్నాడు కదా పురుషోత్తం, వాడి కూతురు పెళ్లి జరగదేమోనన్న భయంతో అన్నయ్యని చావు దెబ్బ కొట్టాడు. వాడిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టకూడదు అని ఆవేశంగా వెళ్ళబోతున్న సమయంలో ఎక్కడికి వెళ్తారు? ఇప్పుడు వాళ్ళు మన మీద కొట్టారు అని మనం ఆ ఇంటికి వెళ్తే పెద్ది చెప్పినట్టుగా గాయత్రి పెళ్లి ఆగిపోతుంది. అప్పుడు గాయత్రి ప్రాణాలు తీసుకుంటుంది. అంత అవసరమా? ఎవరి పాపాన వాళ్ళే పోతారు. వాళ్ళకే ఎదురు దెబ్బ ఖచ్చితంగా తగులుతుందని మహాలక్ష్మి ఆపేస్తుంది. ఆపేసేసరికి నారాయణ తట్టుకోలేకపోతాడు. ఇంకా వెళ్ళి ఫుల్గా తాగేస్తాడు. ఫుల్గా తాగేసి ఇంకా ఖాళీ బాటిల్ సారాసారి తాయారు ఇంటి మీదకి విసురుతాడు. ఎవడ్రా నా ఇంటి మీదకి వచ్చింది అనేసరికి నీ ఇంటి మీదకి వచ్చింది నేనేనే అని చెప్పి ఇంకా నారాయణ ఫుల్గా తాగేసి తాయారింటికి గొడవకి వెళ్ళేసరికి ఏంట్రా ఫుల్గా తాగేసి వచ్చావా? అవునే తాగేసి వచ్చానే. నీ మొగుడు నా కొడుకు ప్రాణాలు తీయాలని చూస్తూ ఊరుకుంటానా? తాగేసి రాకపోతే అనగాని ఏం మాట్లాడుతున్నావు? నా మొగుడు నీ కొడుకు ప్రాణాలు తీయాలని అనుకోవడం ఏంటి? మరి నా పెద్ద కొడుకు ఈరోజు ఎక్కడున్నాడో తెలుసా? హాస్పిటల్లో చావు బ్రతుకుల మధ్య మరణంతో వెళ్ళలేక బ్రతకలేక చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్నాడు. నా కొడుకుకు ఆ పరిస్థితి తీసుకొచ్చిన నీ మొగుణ్ణి వదిలిపెట్టను. ఆ రోజు క్షమించినా ఈరోజు మాత్రం క్షమించేదే లేదు అంటూ ఆవేశంతో వెళ్ళేసరికి వాడు కాస్త లోపల కూర్చుని ఉంటే కాలర్ పట్టుకుని బయటకు తీసుకొస్తాడు. నువ్వింత దుర్మార్గుడివి అని నాకు తెలుసురా. ఎందుకంటే ఒకప్పుడు ప్రాణాలు తీయడానికే వెనకాడని నువ్వు మళ్ళీ ఇప్పుడు ప్రాణాలు తీయడానికి వెనకాడవు అని నాకు బాగా తెలుసురా. ఒక్కసారి నిన్ను క్షమించేను కదా అని మళ్ళీ క్షమిస్తాననుకుంటున్నావా? అస్సలు క్షమించే అవకాశమే లేదు. నిన్ను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో క్షమించను అనేసరికి అదేంటి ఒకసారి క్షమించాను కదా అని మళ్ళీ క్షమించను అంటున్నావేంటి? నా భర్త ఏం తప్పు చేశాడని క్షమించావో అనగానే తప్పు చేశాడే, నీ మొగుడు తప్పు చేశాడు. నా కుటుంబం ఈ రోజున ఆడదిక్కు లేకుండా జరగడానికి కారణం నీ మొగుడేనే. నీ మొగుడు బుద్ధి ఏమన్నా మంచి బుద్ధి అనుకుంటున్నావా? నీ మొగుడేమన్నా మంచివాడు అనుకుంటున్నావా? వరుస వాయ తెలియకుండా పెద్ద చిన్న వరుసకు ఏమవుతుంది అనేది కూడా ఆలోచించకుండా అఘాయిత్యం చేయబోయాడే నీ మొగుడు. ఏంటి ఏమంటున్నావు? నా మొగుడు వరుసవాయ తెలియకుండా ప్రవర్తించాడా అనగానే అవునే, నీ మొగుడే వరుసవాయ తెలియకుండా ప్రవర్తించాడు. అప్పుడు నా భార్య ప్రాణాలు పొట్టన పెట్టుకున్నాడు. ఇప్పుడేమో నా కొడుకు ప్రాణాలను పొట్టన పెట్టుకుంటున్నాడు. అయినా సరే నోరు మూసుకుని చూస్తూ ఊరుకుంటానా? ఆ రోజు చెల్లెల గురించి అంటే నీ గురించి ఆలోచించానే నేను. నీ భవిష్యత్తు ఎక్కడ నాశనం అయిపోతుందో, నా భార్య ఎలాగా పోయింది, నాకు ఉన్నది కొడుకులు మాత్రమే. కొడుకుల్ని ఎలా అయినా నేను పెంచుకోగలను. నీకున్నది కూతురు, నీ కూతురు అనాథైపోతుంది. నీ భర్త జైలుకి వెళ్తే నువ్వు ఆ కూతుర్ని పెట్టుకుని జీవితాంతం జైలుకి వెళ్ళిన తండ్రి అనే నింద మోస్తూ నీ కూతురు ఎక్కడ ఇబ్బంది పడుతుందో అన్న ఒకే ఒక్క కారణం చేత నిజాన్ని నాలో దాచుకున్నానే. అస్సలు కృతజ్ఞత లేదే నీ మొగుడికి. తప్పు చేశాను అనే భావన కూడా నీ మొగుడికి లేదు అనేసరికి ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య, నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు అనగానే నీకు ఎంతో ఇష్టమైన వదిన ప్రాణాలు నేను తీశాననే కదా నువ్వు నా మీద ఇంతలా దుమ్మెత్తిపోసి నా మీద ఎంత కోపాన్ని చూపిస్తున్నావు. నిజానికి మీ వదిన ప్రాణాలు తీసింది నేను కాదే, నీ మొగుడు పురుషోత్తం అనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది తయారైతే. ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య, నా భర్త వదిన ప్రాణాలు తీయడం ఏంటి అనగానే వరస వాయా లేకుండా అక్క లాంటి మీ వదిన మీద కన్నేశాడే నీ మొగుడు. కన్నేసి ఇంట్లో ఎవరూ లేని సమయంలో దానిని బలవంతం చేయబోతే తన్ను తాను ప్రొటెక్షన్ చేసుకునే క్రమంలో కత్తి తీసేసరికి ఆ కత్తితోటే మీ వదిన ప్రాణాలు తీసేశాడు. కరెక్ట్గా అదే సమయానికి నేను వచ్చి ఆ పరిస్థితిలో చూసిన నేను ఎంతగానో విలవల్లాడాను. ఈలోపు అందరినీ కూడా బయటికి పిలిచేసేసరికి అందరు కూడా వచ్చేసారు. ఇంకా అలా వచ్చేయడంతో ఇంకా నేను ఏం చేయలేక నిజాన్ని బయట పెడితే నా చెల్లెల జీవితం నాశనం అయిపోతుంది అన్న
ఒకే ఒక్క కారణం చేత తప్పు నేను చేయకపోయినా నింద నేను మోస్తూ ఇన్ని రోజులు సైలెంట్గా నోరు మూసుకుని ఊరుకున్నానే. కానీ ఇప్పుడు వాడే నా కొడుకు మీదకి వస్తే మాత్రం చూస్తూ ఊరుకుంటానా? నా కొడుకు నుంచి నా ప్రేమను దూరం చేశాడు, వాడు ప్రేమించిన అమ్మాయిని దూరం చేశాడు. అయినా సరే వీడిని ఇంకా క్షమించాలంటావా చెప్పు అని చెప్పి ఇంకా నిలదీసేసరికి, లేదన్నయ్య, ఇలాంటి దుర్మార్గుడు బ్రతికుండడానికి వీల్లేదు, వీడిని అస్సలు వదిలిపెట్టకూడదు, వీడికి చావే గతి అని చెప్పి ఇంకా అనేసరికి, క్షమించు, నేను కావాలని చేయలేదు, ఏదో తాగిన మైకంలో అనగానే, తాగిన మైకంలో అయితే అలాంటి వెధవేషాలేస్తావా? తను నీకు అక్క లాంటిదే కదా, మరి అలాంటి తప్పుడు అక్కని ఆ దృష్టితో చూస్తావా? అక్క ప్రాణాలు తీయడానికి చేస్తావా? నువ్వు అసలు మనిషి జన్మెత్తలేదురా. నేను ఎన్ని రోజులు కూడా మా అన్నయ్య మీద కోపం పెంచుకోవడానికి కారణం ఏంటో తెలుసా? ప్రాణం కంటే ప్రాణ స్నేహితురాల చూసిన మా వదిన ప్రాణాలు తీశాడన్నా ఒకే ఒక్క కారణం చేత మా అన్నయ్యని ఇన్ని సంవత్సరాలు నేను దూరం పెట్టాను. నేను మా అన్నయ్యని ఇన్ని రోజుల నుంచి వెనకే నేను దూరం పెట్టి వాడిని పదే పదే మాటలు అనడానికి కారణమే మా వదిన. మా వదిన అంటే అంత ఇష్టం. అలాంటి మా వదిన ప్రాణాలు తీశాడనే వాడి మీద దుమ్మెత్తిపోసాను. కానీ మా వదిన ప్రాణాలు తీసింది నువ్వు అని తెలిసాక నిన్ను అస్సలు వదిలిపెట్టకూడదు అని నాకు బాగా తెలిసింది అనేసరికి, అది కాదు తయారు, అది కాదు అనేసరికి చెంప పగలగొడుతుంది. చిచ్చి, నీది ఒక బ్రతికేనా? నీది ఒక జన్మేనా? ఈ విషయం ఎవరికైనా తెలిస్తే ఇంకేమైనా ఉందా? ఇంకేమైనా ఉంటుందా? అక్క మీద కన్నేసి ప్రాణాలు తీశాడు అన్న విషయం తెలిస్తే నేను నలుగురిలో తల ఎత్తుకుని తిరగలనా? నీలాంటి మొగుడు నాకు అవసరం లేదు. ఏ గాయత్రి అని చెప్పనగానే గాయత్రి బయటకు వస్తుంది. ఇంకా గాయత్రి చేయి పట్టుకుని ఇంకా సరాసరి వీళ్ళింటికి, మాధవ వాళ్ళ ఇంటికి వచ్చేసేసరికి అప్పుడే మాధవని హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొస్తారు. ఇంటికి తీసుకొచ్చేసరికి అల్లుడు అంటూ తాయారు దగ్గరికి వెళ్ళి, నన్ను క్షమించలుడు, మీ మామయ్య చేసిన తప్పుకి నన్ను క్షమించు, నిజంగా నీకు ఇలాంటి ప్రమాదం తలపెడతారని అస్సలు అనుకోలేదు అని చెప్పాను. కానీ నువ్వెందుకు వచ్చావత్తా? నువ్వు వెళ్ళు, తెల్లారితే గాయత్రి పెళ్ళి కదా, గాయత్రి పెళ్ళి వాడికి నచ్చిన వాడితో జరిపించను, గాయత్రికి నచ్చిన వాడితో జరిపిస్తాను, అంటే నీతోనే జరిపిస్తాను. గాయత్రి పెళ్ళి నీదే. ఇదిగో గాయత్రి, మీ బావని నీ చేతికి అప్పగిస్తున్నాను. మీ బావ కోలుకుని మళ్ళీ మామూలు మనిషి అయిన తర్వాత మీ ఇద్దరికి పెళ్లి చేస్తాను. అప్పటి వరకు మనం ఈ ఇంట్లోనే ఉంటాము అని చెప్పి ఈ తాయారు కూడా అదే ఇంట్లో ఉంటుంది. ఇంకా అప్పటికి 3 రోజులు అయిపోయేసరికి పురుషోత్తం కాస్త వచ్చి బయట నిలబడతాడు. ఏంటి, ఇలా ఎందుకు వచ్చావు? నీకు నాకు సంబంధం లేదనే కదా నేను ఆ ఇంటి నుంచి బయటికి వచ్చేసాను. మళ్ళీ నా వెంట పడతావెందుకు? నా కూతురు భవిష్యత్తును నేను డిజైన్ చేసుకున్నట్టుగానే ఉంటుంది. నా కూతురు భవిష్యత్తు, నా కూతురికి ఎవరిష్టమో వాళ్ళనే నా కూతురు పెళ్లి చేసుకుంటుంది. నువ్వు తెచ్చిన సంబంధానికి నువ్వు ఏం చెప్పుకుంటావో నీ ఇష్టం. నా కూతురు మాధవన్ తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోదు అనేసరికి ఇంకా వాడు కాస్త వెళ్ళిపోవడంతో ఇంకా మాధవ కొన్ని రోజులకి, వారం కాస్త ఒక 10 రోజులకి పూర్తిగా నయమవుతాడు. పంతులు గారిని పిలిపించన్నయ్య అంటూ తాయారు కూడా ఇక్కడే ఉంటుంది. పంతులు గారిని పిలిపించడంతో ఇది మంచి రోజే అని చెప్పనేసరికి ఇంకా పంతులు గారు అందరూ ఇంకా ఇంటి దగ్గరే చిన్న పందిరేసి ఇంటి దగ్గరే పెళ్లి ఏర్పాట్లు చేసి అందరినీ కూడా పిలిచి ఇంకా అందరికీ కూడా చక్కగా భోజనాలు పెట్టి, తల్లి అంటే గాయత్రి వాళ్ళమ్మ తాయారు పక్కనుండే వీళ్ళిద్దరికీ పెళ్లి చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసి దగ్గరుండి మళ్ళీ పెళ్లి జరిపిస్తూ ఉంటుంది. ఇంకా ఆవిడని అలా చూసిన మిగిలిన వాళ్ళంతా కూడా వీళ్ళిద్దరి పెళ్లికి మా అత్తయ్య ఆటంకం, మా అత్త ప్రాణాలే తీసేయాలని అనుకున్నాను కదా, ఇప్పుడు మా అత్తయ్య దగ్గరుండి వీళ్ళిద్దరి పెళ్లి జరిపిస్తుంది. అసలు ఏం చెప్పావు నాన్న? అత్త ఎలా మారిపోయింది? ఎప్పుడూ నీతో మాట్లాడడానికి చిరాకు పడే అత్త
తన కన్న కూతుర్ని తీసుకుని నీ వెంట రావడం ఏంటి నాన్న? అసలు అలా ఎలా సెట్ చేసావు? ఏం చెప్పావు నాన్న అనగానే, మీకెవరికి తెలియని నిజం చెప్పానురా. అందుకే నా చెల్లెలు ఆ వెధవని వదిలేసి ఇక్కడికి కూతుర్ని తీసుకుని వచ్చి వీడి ముఖం చూడడానికి కూడా ఇష్టపడిన నా చెల్లెలు మాధవ్కిచ్చి గాయత్రి పెళ్లి చేయడానికి సిద్ధపడింది. అది అని చెప్పనేసరికి, నిజంగా నువ్వు చాలా గ్రేట్ నాన్న. ఎందుకు పనికిరావు, తాగడానికి మాత్రమే పనికొస్తావు అనుకున్న మేము నువ్వు ఈ రకంగా మాధవన్నయ్య పెళ్లి చేస్తుంటే మాకు చాలా చాలా సంతోషంగా ఉంది. మాధవన్నయ్య కళ్ళల్లో ఆ సంతోషాన్ని చూసి మేము చాలా సంబరపడుతున్నాము. ఎందుకంటే మాధవన్నయ్య ఎంతసేపు ఎదుటి వాళ్ళ సంతోషంలోనే సుఖాన్ని వెతుక్కుంటాడు. కానీ ఈరోజు మాధవన్నయ్య ముఖంలో ఆ సంతోషం చూసావన్నయ్య, నిజంగా ఎంత హ్యాపీగా ఉన్నాడో. తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం అన్నయ్య చాలా సంతోషంగా కనిపిస్తున్నాడు. ఆయన తాయారు అత్త భలే మారిపోయింది, ఆశ్చర్యంగా మారిపోయింది. ఇదంతా మీ నాన్న మాయే. మీ నాన్న ఏం చెప్పాడో తెలియదు కానీ మొగుడిని కూడా లెక్క చేయకుండా పుట్టింటికి వచ్చేసి పుట్టింట్లో ఉన్న తన తన అన్నగారి కొడుక్కే ఇచ్చి పెళ్లి చేస్తుంది. చాలా గ్రేట్ మీ అత్త. మీ అత్త మనసు మారదు అనుకున్నాను కానీ మీ అత్త ఈ రకంగా మారి పెద్దికి గాయత్రికి పెళ్లి జరిపిస్తుందని అస్సలు అనుకోలేదు అని చెప్పి ఇంకా వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే తాళి కట్టు బాబు అని చెప్పి పంతులు గారు అయితే తాళిస్తారు. తాళి ఇచ్చేసరికి ఆ తాళిని గాయత్రి మెడలో కట్టేస్తాడు మాధవ్. అయితే చాలా సంబరంగా చాలా సంతోషంగా ఉంటారు. వాళ్ళిద్దరినీ కూడా అందరూ కూడా ఆశీర్వదించేసరికి హారతి ఇచ్చి మరి ఇంటి ఆడపడుచుని నేనే హారతి ఇచ్చి లోపలికి తీసుకువెళ్ళాలి అని వాళ్ళిద్దరికీ హారతి ఇచ్చి ఇంటి పెద్ద దిక్కులా ఇంటి ఆడపడుచే కదా తను అందరితో కూడా చాలా సంతోషంగా మాట్లాడుతూ ఇంట్లో ఉన్నన్ని రోజులు మాధవన్ అసలు వంట గదిలో కూడా రానివ్వదు. అన్నీ కూడా తనే చూసుకుంటుంది. అమ్మ చాలా సంతోషంగా ఉందమ్మా. బావ నాకు దూరం అయిపోతాడు అనుకున్నాను కానీ బావ దూరం కాకుండా బావను మళ్ళీ నా సొంతం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పాను. కానీ ఇన్ని రోజులు మీ నాన్న తప్పు చేశాడు అనుకున్నానే, కానీ తప్పు చేసింది నేను అన్న విషయం తెలిసాక నేను మీ బావకిచ్చి పెళ్లి చేయకుండా ఎలా ఊరుకుంటాను? అందుకే మీ బావను నిన్ను ఒకటి చేశాను. అదే నేను కోరుకున్నాను. నువ్వు మీ బావ ఎప్పటికీ సంతోషంగా ఉండాలి. మీ ఇద్దరిని ఇంకా మీ ఇద్దరిని ఎవరు విడదీయలేరు. మీరిద్దరూ ఎప్పటికీ సంతోషంగానే ఉంటారని దీవించేసరికి చాలా సంతోషంగా ఉంటారు అందరూ కూడా. నిజంగా ఈ పురుషోత్తం మాత్రం రగిలిపోతూ ఉంటాడు. నారాయణ ఇన్ని సంవత్సరాలుగా బయట పెట్టని నిజం ఈసారి నేను చేసిన చిన్న తప్పు వల్ల బయట పెట్టాడు. అసలు నేను వాడి జోలికి వెళ్లకుండా ఉండాల్సింది. వాడి జోలికి వెళ్లకుండా ఉండుంటే వాడికి ఇలాంటి దెబ్బలు తగులుండేవి కాదు. దెబ్బలు తగలడం వల్లే కదా నారాయణ రెచ్చిపోయి నా గతాన్ని తవ్వాడు. నా భార్యకు తెలియకూడదు అనుకున్న నిజాన్ని బయట పెట్టాడు. ఎందుకంటే నారాయణ పెళ్ళం అంటే నా భార్యకు ఎంత విలువో ఎంత ప్రేమో నాకు తెలుసు. నేనే చేశాను అన్న విషయం తెలిస్తే నన్నైనా సరే క్షమించదు అని తెలిసి కూడా నేను జాగ్రత్తగా ఉండాల్సింది. జాగ్రత్తగా ఉండకుండా మాధవని వీళ్ళని రెచ్చగొట్టడం వల్లే నారాయణ నిజాన్ని బయట పెట్టేశాడు. నా గుట్టు రట్టయిపోయింది అని పురుషోత్తం కాస్త అనుకుంటూ ఉంటాడు. ఏంటి బావా, ఏంటి నా మరదల మీద కన్నేసింది నువ్వా? నువ్వింత దుర్మార్గుడువని ఇన్ని రోజులు అస్సలు అనుకోలేదు. మా తమ్ముడు తప్పు చేశాడు అనుకున్నానే తప్ప నా తమ్ముడు ఏ తప్పు చేయలేదు. తప్పు చేసింది నువ్వు అని తెలిసాక నీ మీద నాకు అసహ్యం కలుగుతుంది. ఎప్పుడు వాడిని ఏదొకటి అనే నేను వాడి మీద నిజంగా చాలా వాడు ముందు చూపు గురించి ఆలోచించి నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. లేదంటే వాడు ముందు చూపు లేకపోయి ఉంటే చెల్లెలి జీవితం నాశనం అయిపోయి ఉండేది అని ఆడ ఆలోచించకపోయి ఉంటే ఈ పాటికే నా చెల్లెల్ని నిన్ను వదిలేసి ఉండేది. ఆలోచించాడు కాబట్టే ఇన్ని రోజులు నిజాన్ని చెప్పలేదు అంటూ
రమణయ్య కూడా అసహించుకుని తమ్ముడు అని చెప్పి ఇంకా వీడు కూడా నారాయణ ఇంటికే చేరుకుంటారు. అందరూ నారాయణ ఇంట్లో సేద తీరుతూ నారాయణ ఇల్లు కలకల్లాడుతూ ఇంకా చాలా సంతోషంగా సరదా ఆటలుగా నిత్యం హడావిడిగా అయితే మారిపోతుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరిగి కూతురు పెళ్ళి అలాగే మిగిలిన వాళ్ళందరికీ కూడా దగ్గరుండి నువ్వే తయారు చూసుకోవాలని, తయారులో ఈ మార్పు వచ్చి గాయత్రికి మాధవ్కు పెళ్ళి జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.